ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇద్దరు జంటలకి లక్ష్మీ గణపతులు వెండి నాణేలు, ఇంకా పెద్దవాళ్ళకి అమ్మవారి పటాలు. నీకు నిజంగా అనిపిస్తుందా ఆ మహల్లో ఉండేవాళ్ళకి ఇవన్నీ నచ్చుతాయని? అవునక్క, నచ్చినా నచ్చకపోయినా కానీ మనకు బాధ్యత ఉంది కదా వాళ్ళ నుంచి తీసుకోవడం. అదే పెట్టడం. పిన్ని, ఒక టీ ఇవ్వరా ప్లీజ్. టీ సంగతి సరే, అక్కడ నీ అత్తింటి వాళ్ళు వస్తున్నారు, నువ్వు వాళ్ళ ముందు ఇలాగే నిలబడతావా ఏంటి? కాకపోతే నేనైతే ఇలానే ఉంటాను. నాకు తయారయ్యే ఇంట్రెస్ట్ లేదు. అయినా వాళ్ళు ధ్రువ్ని చూడడానికి వస్తున్నారు, వాడు తయారవుతున్నాడుగా. ఎందుకు? పెళ్ళిద్దరికీ అవుతున్నప్పుడు నేను ఒక్కడే ఎందుకు రెడీ అవ్వాలి? నువ్వు అలా ఉంటే నేను కూడా ఇలానే ఉంటాను. చూసారా అక్క, దిగాలుగా ఉన్న మీ ముఖం కారణంగా వీళ్ళిద్దరి ముఖాలు కూడా ఎలా డీలా పడిపోయాయో. అయినా రేఖ, నువ్వే స్వయంగా వెళ్ళావు కదా నీ పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి, మరిప్పుడు ముఖం మార్చుకోవడం వల్ల ఏంటి లాభం? అలాగే సరే, మరి నేను చేంజ్ చేసుకుంటాను. ధ్రువ్, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకో. ఓకే. నువ్వురా, నా ముఖానికి తొందరగా ఫేస్ ప్యాక్ వెయ్యి. పెద్దమ్మా, మీరు కూడా రండి, మీకు కూడా ఫేస్ ప్యాక్ వేస్తాను. మీ ముఖం కూడా మెరిసిపోతుంది. ఎప్పుడైతే పెళ్లి కూతురు మొహంలో సంతోషం ఉండదో, తన తల్లి మొహంలో కూడా ఆనందం ఉండదు. ఎన్ని ఫేస్ ప్యాక్లు వేసుకున్నా కూడా. నమస్తే నమస్తే. నమస్తే. నువ్వు నీ తమ్ముడి చేయి వదిలేయచ్చు. ఇంటి అల్లుడిని మేము ప్రాణంలా చూసుకుంటాం. అలాగే మాకు తన పర అనే భేదాలుండవు. మా ఇంటికి ఎవ్వరొచ్చినా మా వాళ్ళుగానే భావించి దగ్గరకు తీసుకుంటాం. సంతోషంగా ఉండు. చల్లగా ఉండమ్మా. రండి, కూర్చోండి. రండి. హాయ్ ధ్రువ్. హాయ్. మీరు నాకు మీ ఇల్లు చూపించరా? తప్పకుండా. ఇకపై ఇది నీ ఇల్లే కాబోతుందిగా, పద. మీరెందుకు ఏం తీసుకోవట్లేదు? స్వీట్, హాట్, మీకేది నచ్చితే అది. అరే, మాకు ఇంటికి కాబోయే కోడలు నచ్చేసింది కదా. మీరైనా ఏదో ఒకటి తీసుకోండి. సారీ, మేము ఇంట్లో అయినా బయటైనా బాగా ఆలోచించే తింటాము. కానీ వీటిల్లో అన్ని ఇంట్లో చేసినవే. మా అక్క తయారు చేశారు. అక్క? రేఖ వాళ్ళ అమ్మగారే. బాగుంది. ఫుడ్ చాలా బాగుంది.
నిజంగా చాలా బాగుంది. నాకు కూడా నేర్పండి. వాళ్ళు చెప్పింది నిజమే. వంటలు నిజంగా చాలా బాగున్నాయి. అది సరే రాజీవ్ గారు, చెప్పండి. మీరేం చేస్తుంటారు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్నండి. మీరందరూ ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? మా పంతులు గారు ఈ నెల 19వ తారీఖు పెళ్లి ముహూర్తం పెట్టారు. మీ అందరికీ ఏ ప్రాబ్లం అయితే లేదు కదా? ప్రాబ్లం ఏముంటుంది అత్తయ్య? పెళ్ళి ఎంత తొందరగా అయితే అంత మంచిది. పెళ్లి ఎంత లేటుగా అయితే అంత మంచిది. అలాగేనండి. మీరు మీ పిల్లల జాతకాలు ఒకసారి ఇచ్చేస్తే మేము కూడా మా పంతులు గారికి ఒకసారి చూపిస్తాం. ఏదైనా పర్వాలేదు. రాఘవ ఇంకా ఉన్నతి ఇద్దరి జాతకాలు మేము మీకు పంపిస్తాం. ధ్రువ్, మీ బాల్కనీ నుంచి ఊరంతా అందంగా కనిపిస్తుందని విన్నాను. నాకు చూపించవా? ముందు మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకో. అంటే మనం గనక ఆయన కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్తే ఆయనకేం ప్రాబ్లం ఉండదు కదా. నువ్వు ఉన్నతి ఎంత దూరం వెళ్ళిపోయినా సరే నా కళ్ళ ముందే ఉంటారులే. వెళ్ళండి. ఇదే మా బాల్కనీ, ఈ రైలింగ్, ఈ ఆకాశం. ఇది తప్ప ఇక్కడ ఏమీ లేవు. కానీ నాకిక్కడ వేరేది కూడా కనిపిస్తుంది. ఏంటి? నీ కోపం ధ్రువ్. ఏమైంది ధ్రువ్? మనకి పెళ్లి జరగబోతుంది అండ్ నువ్వు హ్యాపీగా లేవా? ఉన్నతి, నువ్వు చేసిన ఈ పిచ్చి పనిని నేను దీన్ని ఎలా మర్చిపోగలను? ధ్రువ్, ఐఎమ్ సారీ. జరిగిపోయిన దాన్ని మర్చిపోయి మనం మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం ధ్రువ్. ఉన్నతి, ఈ బంధంతో మరో ఇద్దరు భవిష్యత్తు కూడా ముడిపడబోతుంది. ఒకరినొకరు ద్వేషించుకునేవాళ్ళు. వాళ్ళని చూడు.